హలో హాయ్ మై బ్యూటిఫుల్ యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ని విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ప్లీజ్, నేను చాలా కష్టపడుతున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ బర్డ్స్. స్టోరీ మొదలు పెడుతున్నాను, నాతో పాటు మీరు కూడా వినండి, చూడండి, ఎంజాయ్ చేయండి. పూర్ణ అలా చెప్పగానే పురవ్ బాధగా తల కిందకు దించుకొని, మనం ఇప్పటి నుంచి స్నేహితులం కాదు, ఈ క్షణం నుంచి నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. అందులో ఇంతవరకు నేను పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవడం వలన నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు అసలు తెలియదు. మీరు స్కిప్ చేయకండి, నన్ను కూడా మీ ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా అని అడుగుతాడు రిక్వెస్ట్గా. తను అలా అడుగుతూ ఉండగానే తన వెనకే తన తండ్రి వచ్చి నిలబడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే అస్సలు స్కిప్ చేయకండి. పూర్ణ, ప్రణాళి, రవి. అయ్యో, పూర్ణ సర్పంచ్ గారిని చూడగానే ప్రణాళి, సర్పంచ్ గారు వచ్చారు, మనం ఇక్కడి నుంచి జారుకుందాం రండి అని ముగ్గురు ఒకరి వైపు ఒకరు చూసుకొని అలా వెనకకు అడుగులు వేస్తూ అక్కడి నుంచి మెల్లగా పిల్లలాగా జారుతూ వెళ్ళిపోతారు ముగ్గురు. మన హీరో గారు ఇప్పుడు వాళ్ళ నాన్నకు గారికి ఏం చెబుతారో చూద్దాం, వినండి. పురవ్ తన తండ్రి వైపు చూస్తూ ఉంటే తన తండ్రి అయిన నారాయణరావు గారు అయ్యో అంటూ చూస్తారు. నారాయణరావు నోటిలో సిగరెట్ పెట్టుకొని పంచి ఒక చేతితో పట్టుకొని, ఏంట్రా ఈడ నిలబడ్డావు, ఏం పని పాట లేదా, అలాంటి పేదవాళ్లతో ఆటలాడుకోవడానికి నీకు ఎవరు దొరకలేదా, అంటే ఆటలాడుకోవడానికి నీకు ఎవరు దొరకలేదా, రా నువ్వు లోపలికి అని కొడుకు చెయ్యి పట్టుకొని జర్ర అని ఈడ్చుకొని పోతున్నాడు మన హీరో గారిని వాళ్ళ నాన్నగారు. అర్థమైంది కదా, స్కిప్ చేయకండి. నారాయణరావు అలా తన కొడుకుని ఈడ్చుకొని పోతూ ఉంటే తన భార్య కాంతం కాసుల పేరు 7 వారాల నగలు పెట్టుకుంది. నడుముకి వడ్డానం, తాళాల గుత్తి నడుము దగ్గర కనపడేలాగా వేలాడదీసింది మన పురవ్ గారి తల్లి. కంచుపట్టు చీరని సరిచేసుకుంటూ, ఏంటండి వాణ్ణి పశువు అనుకుంటున్నావా, గట్ల గీడ్చుకొనిస్తున్నావు, వదలండిగా నా బిడ్డని అని అడ్డుగా పోతుంది తన భర్తకు మన హీరో గారి తల్లి గారు. అది కాదే, ఆడు ఆడళ్లతో గాడ ముచ్చట్లు పెడుతున్నాడు, కూటికి గదిలేని వాళ్లతో గీడికి గెందుకు అని గీడ్చుకుంటూ వచ్చాను అని చెబుతాడు నారాయణరావు గారు తన భార్యకు. కేంది కొడక, గిట్టాటి పని నువ్వు చేయుండు, మనము గొప్పగా ఉండాలా, గొప్పోళ్లతోటే మాట్లాడాలా, అటువంటి గలీజ్ వాళ్ళతో మాట్లాడమాకు అని తన తల్లి కొడుకుని ప్రేమగా మందలిస్తూ తిడుతుంది. అలాగే తన కొడుకును నచ్చకుండా, తన భర్తని ఏమి అనకుండా తన కొడుకుని చిన్నగా మందలిస్తుంది తన తల్లి. అప్పుడు నువ్వు పోయి ఇంకా వేరే పని చూసుకో అని తన కొడుకుని, గాడ మనం అందరికీ భోజనాలు ఎట్టా పెట్టి ఉన్నారో గొప్పలు చూద్దాం, గొప్పలు చెప్పాలా అని తన కొడుకుని జేయి పట్టుకొని అలా తోలుకొని భోజనాలు వడ్డిస్తున్న గాడి దగ్గరికి కాంతం గారు తన కొడుకు అయిన పురవ్ గారు వస్తారు. కాంతం తన డాబు దర్పణం చూపించుకోవాలని 3000 కంచిపట్టు చీరని, లక్షలు విలువ చేసే బంగారు నగలు మెడ నిండా దిగేసుకొని వచ్చి అందరి వైపు చూస్తూ ఆగ్గా చేతులతో కాసుల పేరుని సరిచేసుకుంటూ, చీరని సరిచేసుకుంటూ అందరి వైపు చూస్తూ, గెట్లున్నారు, కూడు బాగున్నదా, మంచి టేస్ట్గా ఉన్నది కదూ, అందరూ కడుపు నిండా తిని వెళ్ళండి, నా కొడుకు క్రికెట్లో తన టీం గెలిచిందంట, పెద్ద ఆటగాడవుతాడు భవిష్యత్తులో, అందుకే ఇప్పుడే అందరికీ ఆ ఆనందంలో మేము భోజనాలు ఎట్టినాము, అందరూ ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏ మొహమాటం లేకుండా పెట్టింది గడుపు నిండా తినండి, అందరూ గడుపు నిండా తిని నా కొడుకుని ఆశీర్వదించండి. మళ్ళా ఎట్టున్నాయి నా నగలు,
లచ్చలు పోసినాను. ఇంకా ఈ నగలు చీరలు లచ్చలైనాయి. వామ్మో ఎంత రేటో కదా, మీరందరూ కనీసం జూడు కూడా చూడండ్రు. ఎట్టున్నాయి వదినా అంటూ అందరికీ అడుగుతోంది. ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.